నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ 5వ జాబితాపై కసరత్తు, క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించిన వారే బాబు చంద్రబాబుపై అంబటి సెటైర్లు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎంపీలతో కేసీఆర్ భేటీ. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్ దాఖలు, అవసరమైన వనరులు సౌకర్యాలు కల్పించాలన్న సిబిఐ. దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, ఢిల్లీలో తొలిసారి మహిళా సభ్యులతో త్రివిధ దళాల పెరేడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, రాజ్యసభ్యులు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చిస్తున్నారు. రాజ్యసభ, లోక్సభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావుతో సహా అందరూ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్, కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశం కేసీఆర్ ఫామ్ హౌస్ అయినటువంటి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరుగుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ హాజరయ్యారు. ముఖ్యంగా కేంద్ర పార్లమెంట్ కి సంబంధించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి, అంటే కేఆర్ఎంబీ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తున్నాయి. కేంద్రానికి ఒప్పజెప్పడానికి తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. దీనిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యలపై గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక దఫాలుగా పోరాటం చేశాము. కనీసం విభజన సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్టు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టుల అంశంలో ఈసారి చివరి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎట్లాంటి అంశాలను తెలంగాణకు లబ్ధి చేకూర్చడానికి బడ్జెట్ లో ప్రవేశపెడుతుంది అనే అంశాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనపడుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి గవర్నర్ ప్రసంగంలోనే తెలంగాణ విధ్వంసానికి గురైంది. 10 ఏళ్లుగా గత పాలకులు విధ్వంసానికి గురి చేశారంటూ గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచి ఈ రోజు కూడా రిపబ్లిక్ డే స్పీచ్ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా నియంతృత్వ పరిపాలన తెలంగాణలో కొనసాగిందంటూ మాట్లాడారు. ఈ అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నర్ కోటాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలను గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దాసోజు శ్రవణ్, సత్యనారాయణరావు ఇద్దరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపగా గవర్నర్ వాటిని రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారంటూ తిప్పి వెనక్కు పంపారు. ఇప్పుడు
అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పార్టీకి రాజకీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరాంను ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం పంపితే దాన్ని గవర్నర్ ఆమోదించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో స్పందించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇట్లాంటి అంశాలన్నింటిపైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ తీరుపైన అటు పార్లమెంటు ఉభయ సభల్లో ఇటు బయట కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పెద్దలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలంటే తెలంగాణ తరపున కొట్లాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ రకమైన ప్రాధాన్యత కల్పిస్తుంది, నిధులు ఏ మేరకు ఇస్తుంది, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, పెండింగ్ పనుల అంశంలో కేంద్రం స్పందించే తీరును, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించే నిధుల తీరును బట్టి బీఆర్ఎస్ పార్టీ స్పందించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అటు పార్లమెంటు ఉభయ సభల్లో ఇటు బయట ఎట్లా పోరాటం చేయాలి అనే అంశంపై బీఆర్ఎస్ ఎంపీలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాగుంటకు ఈసారి ఎంపీ సీటు లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే మాగుంట ఎంపీ సీటు కోసం బాలినేని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని జోరు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాలినేని మాగుంటతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని కలిశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ప్రత్యేకంగా జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి రిపబ్లిక్ డే ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన నివాసానికి వచ్చిన తర్వాత ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ఎటువంటి బందోబస్తు గాని తన అనుచరగణం గానీ లేకుండా ఒంటరిగా వచ్చినటువంటి బాలినేని రహస్యంగా మాగుంటతో సమావేశం అయ్యాడు. గత కొంతకాలంగా కూడా ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చేది లేదని అధిష్టానం చెప్పిన నేపథ్యంలో తప్పనిసరిగా మాగుంటతో కలిసి పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పదే పదే చెప్తూ వచ్చారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓదార్చేందుకు ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన నిధులను మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి దాంతో సాటిస్ఫై కావాల్సిందిగా ఒంగోలు నుంచి పోటీ చేయవలసిందిగా బాలినేని కోరినట్లు సమాచారం. అయితే జిల్లాలో భారీ ఎత్తున జిల్లాలోకి ప్రవేశించిన అతనికి భారీగా అనుచరగణం స్వాగతం ఏర్పాటు చేసిన రోజు మా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన తన అనుచరగణం ఎవరూ కూడా కార్యక్రమంలో ముందుగా పాల్గొనలేదు. దీంతో పాటుగా మాగుంట సీటు దాదాపు కన్ఫర్మ్ అవుతుందంటే ఆ రోజు బహిరంగ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తెలియజేసి ఉన్నారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకునేందుకు గత 30 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతూ వచ్చినటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుణ్ణి ఈసారి ఎన్నికల్లో పరిచయం చేయడానికి కూడా సిద్ధం చేశారు. అయితే మాగుంట రాఘవరెడ్డి పోటీలో ఉంటారని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి పదే పదే చెప్తున్నప్పటికీ ఈసారి మాగుంట కుటుంబానికి సీటు ఇచ్చేది లేదని చెప్పి వైసీపీ అధిష్టానం డిక్లేర్ చేసిన నేపథ్యంలో తమ రాజకీయ జీవితాన్ని కొనసాగింపులో భాగంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవచ్చు అనేటువంటి భారీ ప్రచారం కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. రానున్న 2-3 రోజుల్లోనే 5వ లిస్టు విడుదల చేసిన తర్వాత
ఒంగోలుకు సంబంధించి వేరే అభ్యర్థి ఎంపీగా ఇవ్వగానే ఆ తర్వాత అతను పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నాడని చెప్పి మాగుంట అర్జున గ్రహణం అంతా కూడా బయట చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంటరిగా వెళ్లి మాగుంటతో సమావేశమయ్యారు. ఇప్పటికి సుమారు 2 గంటలుగా ఎంపీ మరియు ఎమ్మెల్యే ఇద్దరు కూడా ప్రత్యేకంగా ఒక గదిలో సమావేశమై చర్చించుకున్న పరిస్థితి ఉంది. అయితే మాగుంటని ఒప్పించి వైసీపీలోకి తీసుకొచ్చి సీటు పెంచగలుగుతాడా లేక మాగుంటగా వేరే విధంగా తను పార్టీ మారతాడా అనేటువంటి అంశాలకు సంబంధించి స్పష్టత లేనప్పటికీ కూడా జిల్లాలో అయితే భారీ ప్రచారమే నడుస్తుంది. అది కాకుండా రేపు ఒంగోలులో వైఎస్ షర్మిల ఒంగోలులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె బహిరంగ సభలో కూడా పాల్గొనుంది. అయితే ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాగుంటను కలిసేందుకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా నుంగనూరులో పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ద్వారా విదేశాల నుంచి పెద్ద ఎత్తున పామాయిల్ నూనె మన దేశంలోకి వస్తూ ఉంది. అందువల్ల మన రైతులకు నష్టం జరుగుతూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతులకు మేలు చేయాలంటే వెంటనే 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని, విదేశాల నుంచి వచ్చేటువంటి పామాయిల్ మీద సెస్ విధించాలని చెప్పి కూడా నేను ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. దాదాపు 300 కోట్ల రూపాయలతో మన ఫ్యాక్టరీ నిర్మాణం అవుతూ ఉంది. సో దీనికి అంతా ఇప్పుడే పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. ఇప్పటికే 11 కోట్ల రూపాయలతో పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 10 కోట్ల లీటర్లు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి మనం ఇక్కడ నిర్మించుకుంటా ఉన్నాం. 3 వే బ్రిడ్జెస్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ పనులు జరుగుతూ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగు, సెక్యూరిటీ రూము, ఇవన్నీ పనులు కూడా ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మెకానికల్ పనులు కూడా మరి ప్రారంభం చేసి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మరింత వేగంగా కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆ సెస్సును ఎత్తివేయడం ద్వారా విదేశాల నుంచి పెద్ద ఎత్తున పామాయిల్ నూనె మన దేశంలోకి వస్తూ ఉంది. తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణకు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి, సినీ నటుడు విజయకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు పార్యేలాల్ శర్మ తదితరులు ఉన్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయకాంత్ సహా 9 మందికి మరణాంతరం పురస్కారాలు దక్కాయి. ఇక తెలంగాణ నుంచి 5గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 1కి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోమలాల్, ఏ వేలు ఆనందాచారి, ఏపీ నుండి హరికథా కళాకారిణి డి ఉమామహేశ్వరి ఉన్నారు.
ఇక పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి అన్సంగ్ హీరోస్ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, హాకీ క్రీడాకారుడు హరిబందర్ సింగ్ సహా 7గురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలు ఉన్నారు. పద్మ విభూషణ్ దక్కిన వారిలో చిరంజీవి, ఎం వెంకయ్య నాయుడుతో పాటు తమిళనాడుకు చెందిన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రహ్మణ్యం, బీహార్కు చెందిన సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు. కేరళకి ఫాతిమా బీవేకి మరణాంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో మహారాష్ట్రకు చెందిన హార్మోస్ జియన్ కామ, పశ్చిమ బెంగాల్ నుంచి నటుడు మిథున్ చక్రవర్తి, కర్ణాటక నుంచి సీతారాం జిందాల్, తైవాన్కు చెందిన యంగ్ లియు, మహారాష్ట్రకు చెందిన అశ్విన్ బాల్చంద్ మొహతా, పశ్చిమ బెంగాల్ నుంచి సత్యబ్రత ముఖర్జీ మరణాంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన రామ్ నాయక్, గుజరాత్కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్, కేరళకు చెందిన ఓలంచేరి రాజగోపాల్, మహారాష్ట్రకు చెందిన దత్తాశ్రయ్ అంబాదాస్, మైలూన్ పద్మభూషణ్ వివరించింది. వీరితో పాటు తోగ్డన్ రింపోచే, ప్యారాలాల్ శర్మ, చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, ఉషా బుతుప్, విజయకాంత్, కుందన్ వ్యాస్ పద్మభూషణ్ దక్కించిన వారిలో ఉన్నారు. ఇక పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవి పాస్వాన్, శివన్ పాస్వాన్ తదితరులు ఉన్నారు. కాగా దేశం అమృతకాలం దిశగా అభివృద్ధి పదంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇది తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి ప్రధాని మోడీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా ఇకపై మరిన్ని మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షక అభిమానుల్ని అలరించేందుకు తాను మరింతగా కష్టపడతానని అన్నారు. ప్రజలకు తన వంతుగా సేవ చేసేందుకు తాను ఎప్పుడు సిద్ధమని మెగాస్టార్ ప్రకటించారు. విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని, సంస్కృతిని, కళలను దేశమంతటికి చాటి చెప్పారని ప్రశంసించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవులకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
తన అన్నయ్య ప్రముఖ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను చిత్రాన్ని మనసు పెట్టి చేశారని, కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలిచాయని పవన్ పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహమని విద్యార్థి నాయకుడు దశ నుండి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారని పవన్ అన్నారు. ఆయన వాగ్దాటి తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమని, కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారని పవన్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమామహేశ్వరి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్షగాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనందాచారి గారు, బుర్రవీణ వాయిద్యకారుడు శ్రీ దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావత్ సోమ్లాల్ గారు, శ్రీ కూరెళ్ల విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలను అందుకోవడం ఆనందదాయకమని పవన్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పలు శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు 1948 జూలై 1వ తేదీన నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో రంగయ్య నాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించిన వెంకయ్య నాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్ 14న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1977 నుంచి 1980 వరకు బీజేపీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అదే సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక 2000లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు బీజేపీ అధ్యక్ష పదవిలో సేవలందించి మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. 2005 ఏప్రిల్లో బీజేపీ ఉపాధ్యక్ష పదవిని స్వీకరించారు. అనంతరం రాజకీయాలకు రాజీనామా చేసి ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. ఇవి మిడ్ డే అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.